పద్మశాలి సంఘీలో అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ వెంకట్ నగర్ లో గల పద్మశాలి సంక్షేమ సంఘం భవనం ప్రాంగణంలో పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత పూజ కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని పద్మశాలి సంఘీలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఎమ్మెల్సీ పద్మశ్రీ నాయకులు సంఘీలను పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న సంఘీలు మహిళలు చిన్నారులు అంతా ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు వింజమూరి భాస్కర్రావు, పొన్నగంటి సత్యనారాయణ, చుక్కల రామారావు, బొజ్జ శ్రీశైలం, బొడ్డు వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, కోశాధికారి వల్లభదాసు, శివాజీ గణస్త్రష్, ఉపాధ్యక్షులు కడారి భవానీ, కాదా సరోజిని, సీరం ప్రసాద్, ఆర్జీ సూర్యారావు, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, చిల్లపల్లి గణపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పు వీరకుమార్, కాదా బాలసుబ్రహ్మణ్యం, పచ్చారి నాగేశ్వరరావు, పంపన వెంకటేశ్వరరావు, జగ్గారపు మల్లికార్జునరావు, పప్పు దుర్గా రమేష్, తుమ్మకుమారి, పలివెల లక్ష్మి పెద్ద సంఖ్యలో సంఘీలు పాల్గొన్నారు. అంటే ఒక సలహాలు తీసుకోవడం కానీ దాని గురించి ఏంటంటే ఎటువంటి స్టెప్స్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేయడం కోసం అని చెప్పేసి ఈ వన సమారాధన అన్నది పెట్టడం జరిగిందని వివిధ కులాల వాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటారు. సో దీంట్లోనే ఒక మల్టీపర్పస్ అనేది చిన్న స్టెప్ నుంచి అంటే చిన్న వ్యాపారవేత్తల నుంచి దగ్గర నుంచి పైన బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి వన సమారాధనలో వచ్చి వాళ్ళకి ఆలోచనలు తెలియచేసి అలాగే మనతో పాటు మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎదగాలని ఆలోచన చేసి వాళ్ళ భావాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన మన స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కాకినాడ పట్టణంలో మనం కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటున్నాం, దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు సహకారం స్థాయిలో కావాలి. అలాగే మనందరి కుల బాంధవులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తయ్యే వరకు ఏదైతే మన అధ్యక్షులు వెంకట సుబ్బారావు గారు, అలాగే వెంకటేశ్వర గారు, శివాజీ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి మనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని, వచ్చే సంవత్సరం మరింత ఘనంగా 44వ కార్తీక వన సమారాధన మనందరం కూడా జరుపుకోవాలని అలాగే ఏదైతే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను దానికి కులబంధువులను కూడా సహకరించాలని చెప్తున్నాం. 3వ కార్తీక సమారాధన శుభ సందర్భంలో ఈ కార్తీక సమారాధన వచ్చినటువంటి కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మాకు సహకారంగా వచ్చిన రాజకీయ ప్రముఖులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు కావాల్సింది ఈ భవన నిర్మాణ కార్యక్రమం సంకల్పంగా చేసుకున్నాం. మేము ఈ పద్మశాలి అసోసియేషన్ యొక్క సంకల్పం అది బలంగా నెరవేరాలంటే ఈ యొక్క మీ రాజకీయ ప్రముఖులు అలాగే ఈ పద్మశాలి కుల బాంధవ్యులందరూ కూడా సహకారంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంతో వచ్చినటువంటి ప్రముఖులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. 43వ వన సమారాధన కార్యక్రమం పద్మశాలీలందరితో కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు కాకినాడ పట్టణంలో ఉన్న 3 నుండి 4 వేల మంది సోదరి సోదరులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. దీనికి కాకినాడలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరు కావడం, అధిక సంఖ్యలో పద్మశాలీలందరూ కూడా ఒకే త్రాటిపేదకి రావడం చాలా సంతోషంగా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడ సంఘంలో అతి త్వరలో సుమారు 5 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈ నిర్మాణానికి సంబంధించి అందరూ కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరిక చేశారు. ఆయన ఆధ్వర్యంలో పద్మశాలి కుల పితామహులందరూ నిలబడి ఈ సంఘాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు దేదీప్యమానంగా ఈ సంఘం ప్రయాణించడం జరిగింది. వారు సంఘం స్థాపించిన మొదట్లో సంఘానికి ఒక స్థలము, భవనం ఉండాలని చెప్పేసి తలచారు. వారి తలపులో ఈరోజు నెరవేరే స్థితికి వచ్చింది. మన కుల ప్రముఖులు అందరూ కృషిలో అందులో ముఖ్యంగానే ఎక్కువగా కృషి చేసినటువంటి పొనగంటి సత్యనారాయణ గారు, తర్వాత ఇతర కుల బాంధవులందరూ కూడా కృషి చేసి ఈ సంఘానికి 1040 గజాల స్థలాన్ని కాకినాడ నడిబొట్టును తీసుకురావడం జరిగింది.
తదుపరి ఈ పెద్ద స్థలంలోని అత్యంత అద్భుతంగాని భవనాన్ని నిర్మించడానికి మన కాకినాడ ప్రముఖ వస్త్ర వ్యాపారులు నిజమూరి భాస్కరరావు అండ్ సన్స్ వనభోజనాలు చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగినాయి. ఎందుకంటే మన బిల్డింగ్ కట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆతృతతో ఉన్నారు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ సైట్ చూడాలి, మనం ఇక్కడ భోజనం చేయాలి అనేటువంటి మంచి సంకల్పంతో వచ్చారు. అలాగే మన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మన ఈ సైట్కి కావాల్సిన సహకారం చేస్తానని చెప్పారు. అలాగే ఈరోజు ఇట్లా వచ్చిన మన పద్మశాలీలు అందరూ కూడా మా వంతుగా మేము సహకారం చేస్తామని చెప్పారు. అందుచేత ఈ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం గురించి ఆగడం జరిగింది. ఈ మధ్యకాలంలో బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా గ్రాండ్గా కట్టాలనేటువంటి అందరికీ మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు వనభోజనాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా తృప్తికరంగా మనకి మంచి బిల్డింగ్ వస్తుంది అనేటువంటి ఆనందంతో వెళ్ళారు చెప్పడానికి సంతోషిస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారాలు తెలుస్తుంది. మరి ఈ స్థలం మీద ఎంతో ఆశతో అందరూ కూడా మరి ఎప్పుడు అంటూ ఉన్నారు. అటువంటి కార్యక్రమాన్ని తొందరలో మనం అందరం కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి ముందుగా మన ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు ఆయంలో మరి స్థలం రావడం జరిగింది. మళ్ళీ తర్వాత రెండో ప్రభుత్వంలో కూడా మళ్ళీ మనకి స్థలాన్ని హ్యాండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇదే ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి కొండబాబు గారు అయ్యాంలోనే మన స్థలం కట్టుకుంటున్నాం. ఈ కళ్యాణ మండపం పూర్తవుతుంది. అలాగే మనకి మన అధ్యక్షులు వారు మరి ఆయన ఆధ్వర్యంలో కూడా మరి తొందరలో ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసుకుంటే పూర్తి చేసుకోవాలని ఆ మార్కెట్ నిర్మాణాన్ని మనం అందరం కోరుకుంటూ